టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ వర్షన్లో టీ టైమ్ కేక్ అయితే చూపించబోతున్నాను. ఇదైతే నో ఫెయిల్ రెసిపీ అని చెప్పొచ్చండి. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ యాస్టీస్ ఫాలో అయిపోతూ ఈ కేక్ని అయితే చేసేయండి. సో ఫస్ట్ అయితే దీనికోసం ఒక 2 ఎగ్స్ అయితే తీసుకోండి. 2 ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక బాగా బ్లెండ్ చేయండి. చాలా బాగా అంటే ఎంతసేపు బ్లెండ్ చేస్తే మీకు అంత బాగా ఎగ్ స్మెల్ అయితే రాదనమాట. సో మీకు ఎగ్ స్మెల్ వస్తుంది అని అంటారు కదా ఎగ్ స్పాంజెస్కి. సో ఇలా ఎగ్స్ వేసాక వెనిలా ఎసెన్స్ అయితే వేసాను. మీకు కావాలంటే స్వీట్ ఆరెంజ్ అని ఒక ఎసెన్స్ ఉంటుంది, అది కూడా వేయచ్చు. కాకపోతే అది చాలా స్ట్రాంగ్ ఎసెన్స్ అనమాట. ఫ్లేవర్ అనేది చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది కాబట్టి చాలా లైట్గా ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ ఎగ్స్ మీరు చూపిస్తుంది అయితే హాఫ్ కేజీ స్పాంజ్ అండి, హాఫ్ కేజీ టీ టైమ్ కేక్ స్పాంజ్ రెసిపీ అనమాట. సో హాఫ్ కేజీకి మనము 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అదే మీరు కేజీలో చేసుకోవాలంటే నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను కదా, దాన్ని బాగా బ్లెండ్ చేస్తున్నాను. చాలా ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా బ్లెండ్ చేయండి. సో ఇప్పుడే మనకి ఫోమీ రాదు, మనం షుగర్ యాడ్ చేస్తూ ఉంటే మనకి ఫోమింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ అయితే తీసుకుంటున్నానండి. సో నార్మల్ షుగర్ కాకుండా ఇలా బ్రౌన్ షుగర్ అయితే కొంచెం హెల్దీ వర్షన్లో కావాలన్న వాళ్ళకి ఇలా బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. లేదంటే మీరు జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, దాని టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుందండి. సో బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు మీరు. సో నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వచ్చేసి ఒక 75 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. సో నేను బౌల్ కింద వేయింగ్ స్కేల్ పెట్టాను, అది నా వైపు ఉండడం వల్ల ఇక్కడ కెమెరాలో కనిపించట్లేదు. సో అటువైపు నేను వేయింగ్ స్కేల్లో చూసుకుంటూ బ్రౌన్ షుగర్ అయితే తీసుకున్నానండి. 75 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ అనమాట. సో బ్రౌన్ షుగర్ వేసాక కూడా చాలాసేపు అలా బ్లెండ్ చేస్తూ ఉంటే మనకి ఫోమీ టెక్స్చర్లోకి అయితే వస్తుందండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో కేక్ మేకింగ్ వీడియోస్ ఉంటాయి, అండ్ అలాగే డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి, అండ్ మా కన్నయ్య మా బాబుతో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో అవి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ కేక్ విషయానికి వచ్చేస్తే, సో చూసారు కదా మనం బ్రౌన్ షుగర్ వేయగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ బ్రౌన్ కలర్ కాస్త లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా మనం బీట్ చేస్తూనే ఉండాలి. ఈ కేక్ అనే కాదండి, మనం కేక్ కోసం చేసిన నార్మల్ స్పాంజ్ అయినా సరే, సో మనం కూల్ కేక్స్ చేసినా నార్మల్ కేక్స్ చేసినా దానికి బేస్ ఉంటుంది కదా, ఆ బేసిక్ స్పాంజ్ కూడా మనం ఎగ్ వేసినప్పుడు చాలాసేపు బీట్ చేయాలండి. స్పాంజీగా కావాలన్నా లేదంటే మనకి ఎగ్ స్మెల్ తెలియకూడదు అన్నా సరే మనం ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత బాగా ఫ్లఫీగా కూడా వస్తుందండి కేక్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన కలర్ అయితే టోటల్గా లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే మారిపోయింది కదండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఆయిల్ తీసుకున్నాము, రిఫైన్డ్ ఆయిల్ అనమాట. సో ఫ్లేవర్లెస్ ఆయిలే యూస్ చేయాలి, నేను అన్ని వీడియోస్లో కూడా చెప్తాను కదండి, ఎప్పుడైనా కేక్స్కి మనం ఫ్లేవర్లెస్ ఆయిలే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. సో చాలామంది ఈ స్టెప్లో మిస్టేక్ చేస్తారండి, ఏంటంటే మనం ఆయిల్ వేసాక అది చాలా బాగా అంటే బాగా మిక్స్ అయిపోవాలి. సో లేదంటే మనకి చాలామంది అంటూ ఉంటారు కదా, పైన స్పాంజ్ బేక్ అయిపోయాక మనకి మెత్తగా ఉంటుంది, తడిగా అంటుకుంటుందని. సో మనం ఇక్కడ ఆయిల్ అనేది బాగా మిక్స్ అవ్వకపోతే మనకు అలాగా తడిగా అనేది తగులుతుందనమాట. సో అక్కడ జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఆయిల్ అనేది అసలు అందులో మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి నేను బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశానండి, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. అండ్ అలాగే ఇక్కడ నేను ఆటా ఫ్లోర్ తీసుకుంటున్నానండి, గోధుమ పిండి. ఇది కూడా నేను వేయింగ్ స్కేల్ పెట్టి మెజర్ చేశాను. ఇది కూడా సేమ్ మనం బ్రౌన్ షుగర్ ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి కూడా తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా 75 గ్రామ్స్ తీసుకున్నాను, 75 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ అండ్ అలాగే 75 గ్రామ్స్ వీట్ ఫ్లోర్ అనమాట. సో వీట్ ఫ్లోర్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనకి కింద పిండి ఉండిపోతుంది కాబట్టి సో ఒకసారి ఇలా స్పాచ్లో అయితే మిక్స్ చేసుకోండి. సో మనం ఓవర్ మిక్సింగ్ అనేది చేయకూడదండి, ఓవర్ మిక్సింగ్ అనేది చేస్తే మనకి ఏంటంటే కేక్ మీద బ్రేక్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో పగుల్లాగా వస్తాయి. నేను లాస్ట్ టైం బాలామృతం కేక్ అవి చూపించినప్పుడు నేను అందరిని అడిగాను కదండి, కామెంట్ సెక్షన్లో చేయండి రీజన్ ఏంటో అనుకుంటున్నారని.
సో రీజన్ వచ్చేసి ఇదండి మెయిన్గా. ఎక్కువసేపు మిక్స్ చేయడం కానీ ఓవర్గా మిక్స్ చేయడం కానీ చేయకూడదనమాట ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా వెట్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఎంతసేపు మిక్స్ చేసినా పర్లేదు. వన్స్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక సో ఓవర్ మిక్సింగ్ చేయకుండా లైట్గా స్లో స్పీడ్లో చేయాలన్నమాట. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనో లేకపోతే ఓన్లీ వన్ డైరెక్షన్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేయాలి. మళ్ళీ మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రం అస్సలు చేయకండి. బికాజ్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి స్పాంజ్ అనేది పోతుందన్నమాట, సరిగ్గా రాదనమాట. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అంతా కూడా టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకున్నాక దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్పాచులతో అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. తర్వాత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టిన్ అయితే ఒక 3-4 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ పోతాయి. సో అప్పటికి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని టూత్ పిక్ తోటి లైన్స్ అయితే గీసినట్టయితే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అనమాట. సో నెక్స్ట్ దీన్ని అయితే బేక్ చేసేద్దామండి. బేక్ చేయడం అయితే 180 degrees కింద 20 to 25 minutes బేక్ అయిపోతుందండి. సో హాఫ్ కేజీ కాబట్టి. అండ్ కేజీ అయితే మనకి టైం పెరుగుతుంది. సో కొంచెం టైం పడుతుంది కదా బేక్ అవ్వడానికి. సో మనకి ఒక 30 minutes అలా పడుతుంది అనమాట 1 kg అయితే. సో ఇది హాఫ్ కేజీ కాబట్టి నాకు 20 to 25 minutes బేక్ అయిపోయింది. అదే మీరు స్టవ్ మీద చేయాలనుకుంటే ½ an hour పడుతుందండి. సో స్టవ్ మీద అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ఒక థిక్ ప్యాన్ కానీ కుక్కర్ కానీ పెట్టుకొని కింద ఒక ప్లేట్ రివర్స్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ మన కేక్ బౌల్ని అయితే ప్లేస్ చేసి ఎయిర్ వెళ్ళకుండా మనకి క్యాప్ అయితే పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఈ కేక్ అయితే నేను డిమోల్డ్ చేశాను. అండ్ అలాగే ఒక పీస్ అయితే కట్ చేశాను, చూపిస్తున్నాను చూడండి. చాలా ఫ్లఫీగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో అంటుంటారు కదా మైదాతో కన్నా వీట్ ఫ్లోర్తో చేస్తే మనకి ముద్దలా వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే చాలా ఫ్లఫీగా వచ్చిందండి, ముద్ద కింద అసలు రాలేదు. సో కేక్ అంతా కూడా టేస్ట్ వైజ్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి, చాలా ఫ్లఫీగా కూడా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పైన ఉన్న నెంబర్కి ప్రీ ఆర్డర్స్ ఇవ్వండి. బాయ్ బాయ్.